త్యాగరాజ స్వామి వారు కంచి కామాక్షి దేవిని దర్శించి గానం చేసిన కీర్తన.
పేరు బుర్రా పద్మనాభ శర్మ భాగవతులు. నేను బుర్రా శ్రీరామకృష్ణ శర్మ గారి కుమారుణ్ణి. హరికథా జగద్గురువులు శ్రీమద్ ఆదిభట్ల నారాయణదాస వర్యుల 160వ జయంతి మహోత్సవాలు విజయవాడలో సత్యనారాయణపురంలో సీతారామ కళ్యాణ మండపంలో జరుగుతాయి. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు జరుగుతాయి. శ్రావణ బహుళ చతుర్దశి వారి జన్మదినం. ఆ పురస్సరంగా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ 5 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది హరికథా కళాకారులు వచ్చి వారి హరికథా గానాన్ని దాస ప్రసాదంగా ఇక్కడ కథాగానం చేస్తారు. ఈ ఉత్సవాలు 1951లో నారాయణదాస్ గారి ప్రియ శిష్యులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారు 1951లో ఈ సీతారామ కళ్యాణ మండపంలో గురువు గారైన హరికథా జగద్గురువుల ఆదిభట్ట నారాయణదాస వర్యుల దేవాలయాన్ని కట్టించి 1951 నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. నిరాటంకంగా జరుగుతున్నాయి. అట్లానే నిరాటంకంగా జరగాలని నారాయణదాస్ గారి అనుగ్రహం అందరి మీద ఉండాలని, పరమేశ్వరుడు యొక్క దయ ఎప్పుడూ ఉండాలని, అపర పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాస్ వర్యుల అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. మహానగరంలో హరికథా పితామహులైనటువంటి శ్రీ ఆదిభట్ల నారాయణదాస వర్యుల 160వ జయంతి ఉత్సవాలు ఇవాల్టి నుంచి
5 రోజుల పాటు శ్రీ సీతారామ కళ్యాణపురం సత్యనారాయణపురం ప్రాంగణంలో నారాయణదాస్ గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ప్రాంగణంలో ఘనంగా జరుపుతున్నాము. ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారు నారాయణదాస్ గారి ప్రియ శిష్యులు, రామాయణ సోదరులో ఒకరుగా పేరుగాంచిన వారు కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారు 1951 సంవత్సరంలో ఈ సీతారామ కళ్యాణ మండపంలో నారాయణదాస్ గారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం అనగా గత 74 సంవత్సరాలు నారాయణదాస్ వర్యుల జయంత్యుత్సవాలు, ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉన్నాం. ఈసారి ఉత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ప్రత్యేకించి అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ఠ చెందిన సందర్భంగా 3వ రోజు 4వ రోజు నారాయణదాస్ గారు రచించినటువంటి యథార్థ రామాయణంలోని 6 భాగాలు అనగా శ్రీరామ జన్మం నుండి పాదుకా పట్టాభిషేకం వరకు ప్రఖ్యాతులైన భాగవతులు, భాగవతాల నుంచి హరికథా గానములు జరుగుతాయి. 3వ రోజు దాసవర్యుల ప్రియ శిష్యులు కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల జయంతి కార్యక్రమం, వారిది 126వ జయంతి. ఆ రోజు సాయంత్రం ఒక ప్రముఖ హరికథా భాగవతారిణి శ్రీమతి వై శిఖామణి భాగవతారిణి గారికి కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి సంస్మరణ పూర్వక సన్మానం జరుగుతుంది. ఆ సన్మానాన్ని నారాయణదాస శిష్య ప్రశిష్ట సంఘం, అన్నమయ్య పరివారం హైదరాబాదు, నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ సభ్యులు చేస్తారు. అలాగే 4వ రోజు కూడా తరతరాలుగా హరికథా గానాలకి వాయులీనం, మృదంగం, తబలా సహకారం అందిస్తున్నటువంటి నిష్ణాతులైన 2 సహకార విద్వాంసులు కూడా సన్మానం జరుగుతుంది. చివరి రోజు 5వ రోజు శ్రావణ బహుళ చతుర్దశి నాడు ఆదిపట్ల నారాయణదాస్ గారి 160వ జయంతి జరుగుతుంది. ఆ రోజు కూడా ఒక ప్రముఖ కళా భాగవతారిణి శ్రీమతి మొగిలిచెల్ల నాగమణి భాగవతారిణి గారు కణాలి వాస్తవ్యులు, వారిచే రుక్మిణీ కళ్యాణం హరికథ చెప్పించి సభా మధ్యంలో వారికి నారాయణదాస సంస్మరణ పూర్వక సన్మానం చేస్తాము. ఈ సన్మాన కార్యక్రమాన్ని శ్రీవారి శిష్య ప్రశిష్ట సంఘం, అన్నమయ్య పరివారం హైదరాబాదు, కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ సభ్యులు, ప్లాంజరీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శంకరనారాయణ గారు, శ్రీ అశ్విని సుబ్బారావు గారు హైదరాబాదు, ఇంకా ఇతర ప్రముఖులతో చేస్తాము. ఆ 5వ రోజు కార్యక్రమంతో నారాయణదాస్ గారి 160వ జయంతి కార్యక్రమాలు సంపూర్ణమవుతాయి. భక్తులందరూ విరివిగా ఇచ్చేసి ఈ హరికథా గానములను విని నారాయణదాసు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల ఆశీస్సులు పొంది అయోధ్య రాముని ఆశీస్సులు కూడా పొందాలని కోరుకుంటున్నాము. నా పేరు యనమండ్ర వెంకట కృష్ణయ్య, వ్యవస్థాపకుడు, అన్నమయ్య పరివారం హైదరాబాదు. అట్లాగే శ్రీ కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి దౌహిత్రుడిని. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఈ కార్యక్రమాల నిమిత్తం 5 రోజులు ఇక్కడ ఉండి వారి శిష్య ప్రశిష్యులకి నారాయణదాస్ గారి హరికథా గానాలు, జయంతులు అన్ని జరిపించి కళాకారులను సన్మానించి